164 ఇచ్చేశారు, ఇంత భారీ మ్యాండేట్ అసలు ఇంకెవరికి లేదు, అధికారం మొత్తం మా చేతుల్లోనే ఉంది, మేము ఎలా ఉంటే ఎవరికి కావాలి, మమ్మల్ని ఎవడు అడుగుతాడు అనేటువంటి ఆ అహంకారం ఇంకా నెత్తికి లేకుండా మేము ప్రజల్లోనే ఉన్నాం నాయన, ప్రజలే మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని ప్రజలతోనే ఉన్నందుకు గాను ముందుగా అభినందనలు. సో ఇక షర్మిల కూడా ఒక ప్రధాన ఆరోపణ చేశారు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ధ్వంసం, వైఎస్ఆర్ పేరు ఎక్కడుంటే అక్కడ వైఎస్ఆర్ పేరు తొలగించడం, ఇది మరి దిక్కుమాలిన చర్య కాదా అంటూ అన్నారు. అలాగే మీకు 0 మార్కులు ఇచ్చారు. మరి షర్మిల గారి మీద మీరే ఉంటారు. ఎంతైనా రెండు దొందు ఒకటే కదా సార్. నేను అడుగుతున్న ఆ రోజు ఇదే షర్మిల గారు మరి అన్న నందమూరి తారక రామారావు గారి పేరు తీస్తే మరి ఆ రోజు యూనివర్సిటీకి ఎందుకు ప్రశ్నించలేదు సార్ సొంత అన్ననే? నేను అడుగుతున్నా, అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు? మరి ఇదే సోషల్ మీడియా సాక్షిగా బయటకు వచ్చి ఆ రోజు ప్రశ్నించవచ్చు కదా. రెండోది, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా అసెంబ్లీకి వచ్చి సరే మీ తెలుగుదేశం పార్టీ ఇంత తప్పు చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయం చేస్తుందని ఎందుకు ప్రశ్నించలేపారు? సిగ్గా, ధైర్యం సరిపోలేదా? లేకపోతే అభివృద్ధిలో నారా చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేనని చెప్పి బయటకు వచ్చి అసెంబ్లీకి రాలేకపోయారు? ఈ రోజు ఏంటి సార్, ఈ రోజు రాష్ట్రాలు విడిపోయి దేశాల నుంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నం చేసి ఎక్కడికో వెళ్ళి చక్క కుటుంబంతో విలాసవంతమైన జీవితం గడపాలని ఆలోచన ఉన్న జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబం కూడా పక్కన పెట్టి పక్కనున్న హైదరాబాద్ కూడా వెళ్లకుండా, పక్కనున్న అమరావతి కూడా వెళ్లకుండా నేరుగా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో అన్యాయం జరిగితే, ఏ పేదవాడికి కష్టం వచ్చినా, ఏ ఇంటికి కష్టం వచ్చినా, ఎక్కడ వరదల్లో ఏ కుటుంబం నష్టపోయినా నేరుగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారికి ఏ న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిగా పోటీ అని అడుగుతున్నా. ఈరోజు షర్మిల గారికైనా బుద్ధి ఉండాలి కదమ్మా. ఈరోజు షర్మిల గారికి బుద్ధి ఉండాలి. ఈరోజు అందుకే మీరైనా సరే, పోనీ మీరే కాదు, మీ అన్న జగన్మోహన్ రెడ్డే కాదు, ఈరోజు సొంత చెల్లిని తల్లిని కూడా పక్కన పెట్టి వేరే రాష్ట్రాలకు పంపించేసిన జగన్మోహన్ రెడ్డి కోసం, వాళ్ళ తండ్రి కోసం ఆయన మాట్లాడితే ఇంకా నేనేం చెప్పాలండి? గతంలో మీరు చూసారో లేదో, వారి తండ్రిగా అనేటువంటి రాజశేఖర రెడ్డి ఒక గొప్ప చరిత్రగా నాయకుడు అయి ఉండి మరి ఆరోగ్యశ్రీ పెడితే, ఆరోగ్యశ్రీ కూడా తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ లో ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కొంతమంది డాక్టర్స్, కొంతమంది హాస్పిటల్స్, కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ పేషెంట్ లేకుండా పేషెంట్ పేరు మీద క్రియేట్ చేసి ఆరోగ్యశ్రీ డబ్బుల్ని మరి ఆ రోజు మళ్లించిన పరిస్థితి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చూడలేదా? ఆ రోజు నేను ప్రశ్నించాను, ఆ రోజు సూటుగా ప్రశ్నించాను. తిరుపతిలో ఒక హాస్పిటల్లో ఆ రోజు ఆరోగ్యశ్రీలో కూడా అన్యాయం చేసిన పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సార్? ఎక్కడైనా సరే ఈ 100 రోజుల్లో ఒక్క అన్యాయం జరిగిందని చూపించమను, వేలెత్తి చూపించమని చూస్తాను నేను. ఎక్కడైనా సరే ఈరోజు జరిగే ప్రసక్తి లేదు. కలెక్టర్స్ గాని, ఐఏఎస్లు గాని, ఐపీఎస్లు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని ఎవరైనా సరే ఒక చక్కటి సిస్టమ్, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్, ఈ 5 కోట్ల మంది జనాభాకు న్యాయం చేయాలి, మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అటు పక్క తెలంగాణ చూస్తే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు ఆ రోజు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేశారో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ ఉన్న జిల్లాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి. కొత్త ప్రాజెక్టులు రావాలి, కొత్త ఎంప్లాయ్మెంట్ కలగాలి, కొత్త పెట్టుబడిదారులు రావాలి, కొత్త ఆలోచనలు రావాలి, అభివృద్ధి పదంలో అమరావతిని ముందుకు తీసుకెళ్లాలి. ఏదైతే బుడమేరు ప్రాబ్లం ఉందో ఆ సమస్యను తీర్చాలి. ఈ రోజు నదీ సంగమం జరగాలి, ప్రతి పేదవాడికి నేరుగా నీరు అందించాలి, మంచినీటి సమస్యను తీర్చాలి, అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి, ఉచిత ఆర్టీసీ బస్సు ఇవ్వాలి. ఇంత మంచి ఆలోచనలు చేస్తే ఈ రోజు వీరా సార్ మమ్మల్ని ప్రశ్నించేది, వీరా నన్ను మమ్మల్ని ప్రశ్నించేది నేను అడుగుతున్నా. ఈ రోజు అయితే ఇక్కడ ప్రధానంగా ఇవన్నిటినీ చెప్తూనే ఇక్కడ ఏమి ప్రత్యేకంగా విమర్శించారు అన్న పాయింట్ కూడా లేదు. స్పష్టంగా ఆవిడ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని, అవినీతిని చాలా స్పష్టంగా ఎత్తి చూపించారు. 100 రోజుల పాలనలో శిశుపాలుడి లెక్కల మాదిరి మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పులని, అవినీతి చిట్టాలని శ్వేతపత్రాల్లో రిలీజ్ చేశారు అంటూ ఒక పక్కన చెప్తూనే రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రం దగ్గరకు వచ్చేసరికి రాజకీయం తీసుకొచ్చారు తప్ప కూటమి ప్రభుత్వం పూర్తిగా తప్పు చేసిందని చెప్పట్లేదు, ఒప్పు చేసిందని కూడా ఆవిడ ఒప్పుకోట్ల. అందుకే 0 మార్కులు ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇంకెవరు మాట్లాడలేదు. అలాగే మిగతా వామపక్ష పార్టీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి అయితే ఎటువంటి వ్యాఖ్యానం అయితే చేయలేదు ఇప్పటివరకు. బట్ ఈ 100 రోజుల్లో ప్రధానంగా ఈ 100 రోజుల్లో ఎన్ని ప్లస్ పాయింట్లు మీకున్నా? అంటే పెట్టుబడుల రూపంలో బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు పెట్టడం, ఫాక్స్కాన్ రావడం, ఇంకా
చాలా ఉన్నటువంటి ఇవి అట్ ద సేమ్ టైం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఫెయిల్యూర్ అయింది ఎక్కడ అనే దాని మీద అంటే పర్సనల్ అనాలిసిస్ మా రిపోర్ట్స్ అన్ని మేము చేసినప్పుడు వచ్చింది ఏంటంటే ఒక తప్పు జరిగింది, ఆ తప్పుడు ఆరోపణ వచ్చింది, తప్పుడు ఆరోపణ చేసినప్పుడు దాన్ని ఖండించడం అట్ ద సేమ్ టైం తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించడం అనే దాంట్లో కూటమి తప్పు చేస్తే ప్రభుత్వానికి 0 ఖచ్చితంగా మార్కులు. శిక్షిస్తాం. అది తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, అది వైసీపీ నాయకులైనా, ప్రభుత్వ ఉద్యోగైనా ఖచ్చితంగా శిక్షిస్తాం. ఈ రోజు ప్రపంచంలోనే నేను సూటిగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీ నాయకులకి 4,408 కోట్ల రూపాయలు నేరుగా పంపిణీ చేసిన ఏకైక చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే, పేదవాడికి పెన్షన్ రూపంలో నేరుగా వారి అకౌంట్లు జమ చేసిన పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే. కబద్దారు గుర్తుపెట్టుకోండి. మీ చరిత్ర మొత్తం రాసుకున్న మీరు చేయలేరు. ఈ రోజు నేను అడుగుతున్నా, మాకు 0% షర్మిలా గారు ఇవ్వడం కాదండి, ఇంకో 25-30 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీకి, వైసీపీ పార్టీకి 0% ఇస్తారు ఈ 5 కోట్ల మంది జనాభా. ముందు వారు చేసిన తప్పులు సరిదిద్దుకోమనండి. సరిదిద్దుకుంటే ప్రజలు ఎంతో కొంత హర్షిస్తారు. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, కనీసం ఒక 15-20 సీట్లను వస్తాయి నెక్స్ట్. రేపు అవి కూడా రావు. లేకపోతే ఈ 11 సీట్లు కాస్త 1 సీట్ అయిపోతుంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో ముందు నిర్ణయించుకోమని, ముఖ్యమంత్రిగా పోటీ చేసే నాయకుడు ఎవరో వైసీపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ముందు వాళ్ళు వెతుక్కోమనండి. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటారో జైలుకి వెళ్ళిపోతారో నాకైతే తెలియదు. సో ఇంకా అదే చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనే దాంట్లో మైనస్ ఉంది డెఫినెట్గా. అట్ ద సేమ్ టైం ఇంకా తప్పుడు ప్రచారం జరుగుతుంటే గతంలో మాదిరి 2014-19లో మాదిరిగానే ప్రభుత్వ తీరు ఉంది అనేది కూడా చాలామంది ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో చూసాం సోషల్ మీడియాలో ఫలానా పనితీరు బాగాలేదు లేదా ఫలానా పథకానికి పేరు పెట్టకూడదు అని సాఫ్ట్గా మాట్లాడినా కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం సామాన్యులను సైతం. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ఇన్సిడెంట్ మొదలు పెట్టుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మా జర్నలిస్టుల మీద ఎన్ని కేసులు పెట్టారనేది కూడా ఉంది. మరి అలాంటి వాటికి ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద స్థాయిల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలకి కూటమి ప్రభుత్వం సరైనటువంటి సమాధానం ఇవ్వట్లేదు అన్నటువంటిది మాత్రం 100% ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం లోకేష్ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఈ రెడ్ బుక్లో పేర్లు పెట్టడమేనా లేదు పక్కన పెట్టేశారా? ఎందుకంటే అనేక నియామకాలు సైతం ప్రతి ఒక్కటి ఇవి తెలుగుదేశం కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. మీ కార్యకర్తలే చాలామంది అసహనానికి లోనవుతున్నారు. తన్నులు తిన్నాం, ఆస్తులు కోల్పోయాం, ప్రాణాలు కోల్పోయాం, వాళ్ళ మీద చర్యలు లేవు, ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ 100 రోజుల్లో పరిపాలన పరంగా మీకు 100కు 100 మార్కులు వచ్చినప్పటికీ రాజకీయంగా మాత్రం 0 మార్కులు అని కూడా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళే. సార్ ఒకటి, ఈ సమస్య మా పార్టీయే కాదు అన్ని పార్టీల్లో ఉంటాయి సార్. ఒకటి, గెలిచిన పార్టీలోకి ఓడిన పార్టీ నాయకులు రావడం సహజం, సర్వసాధారణం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమ్ ఉంది, లేదా జనసేన పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. నిజాయితీ గల నీతైన రాజకీయ నాయకులు మాత్రమే తీసుకుంటున్నారు. ఈరోజు తలుపులు తెరిస్తే వైసీపీ పార్టీలోంచి ఈవెన్ అనకూడదు కానీ సొంత జగన్మోహన్ రెడ్డి బంధువులు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కానీ మనం తీసుకోలేదే. ఈరోజు మనం ఎవరిని తీసుకోలేదు అలాంటి వాళ్ళని. ఈరోజు అనేక మంది వస్తా ఉన్నారు. పేర్లు చెప్తే సిగ్గుచేటు నేను చెప్తే మీకు. ఈ రోజు విశాఖపట్నంలో అనేక మంది వస్తా ఉన్నారు, కానీ మనం ఏం తీసుకోలేదే. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకోలేదే. ఎక్కడో 1-2 కొరత ఉండొచ్చు, అఫ్కోర్స్ నేను కాదన్న, అన్నింటికి అగ్రి. కానీ ఎవరికైనా సరే కొంత సమయం సందర్భం రావాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి నాయకులు ఇలాగే జరుగుతుంది, టీడీపీ మళ్ళీ తప్పు చేస్తుంది అని అనడంలో అది తప్పు కాదు. 100% కార్యకర్త అనేవాడు ఆ కష్టాలు, సుఖాలు, బాధలు, బరువులు మోసినోడు కాబట్టి కార్యకర్త తపన, ఆవేదన 2 ఉంటాయి, నేను కాదన్ను. కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కార్యకర్తలకు అన్యాయం చేసే పరిస్థితి అయితే ఉండదు, జరగదు. ఖచ్చితంగా చెప్తున్నా ఇది. ఏ కార్యకర్త అయితే కష్టపడ్డాడో, ఏ కార్యకర్త అయితే 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారో, ఏ కార్యకర్త అయితే తెలుగుదేశం పార్టీ కోసం నిజాయితీగా పనిచేశారో వారందరికీ తెలుగుదేశం పార్టీ గుర్తించి పెట్టుకుంది. వారందరికీ న్యాయం ఖచ్చితంగా చేస్తారు. నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇంకా చిన్న టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. సో ఓవరాల్గా కార్యకర్తలకు సంబంధించిన దాంట్లో తెలుగుదేశం పార్టీ కాదు జనసేన కూడా వాళ్ళకి భరోసా ఇస్తారని చెప్పి మరి ప్రతినిధిగా రామ్మోహన్ చెప్తున్నారు.
సో 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇసుకకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చిన ఆరోపణల్ని సీరియస్గానే తీసుకున్నారు. అలాగే కొంతమంది చేసినటువంటి ఆ తప్పుడు పనులకి సస్పెన్షన్కి గురవడం ఇదంతా కూడా అయిపోయింది. 2 పార్టీల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అండ్ అబద్ధ ప్రచారం జరుగుతోంది అన్న దాని మీద ఇంకా కాస్త అలసత్వంతో ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాస్త కోటరీ పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ ఎటువంటి ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మన జరిగినటువంటి ఈ విపత్తు వరదల సమస్యలు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చంద్రబాబు చాణక్యత అనేది ఈ విధంగా పనిచేసింది. అసలు ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన ఆలోచనలు ఎంత షార్ప్గా ఎలా ఉంటున్నాయి అనేది నాకే ఆశ్చర్యం కలుగుతోంది. డెఫినెట్గా చంద్రబాబు పరిపాలనకి ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేదు. ఆయన ఎక్స్పీరియన్స్కి ప్రత్యామ్నాయం అంటూ చూడడానికి అసలు అది వల్ల కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవడం, కూటమి మధ్యలో ఉన్నటువంటి ఒక స్నేహపూర్వక బంధానికి ఇంకా పటిష్టమయ్యేలాగే వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఉన్నాయనేది అది 100% స్పష్టమవుతుంది. ఈ విషయంలో వైసీపీకి ఛాన్స్ అయితే లేదు కూటమిలో చిచ్చు పెట్టాలని. అంటే నాదెండ్ల మనోహర్ని చంద్రబాబు ఏదో తిట్టేశారు, మీరు చేయలేదు, మేము అది పెట్టేవాళ్ళని వరదలేదు అన్న ఒక్క బిట్ని పట్టుకొని చేయడం, అలాగే నియామకాల విషయంలో, అలాగే ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడికక్కడ పటాపంచలు చేసుకుంటూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటూ ఆలస్యమైనా పర్వాలేదు సరైనటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నాము అని చెప్పి కూటమి 100% చెప్తూ వస్తుంది వాళ్ళ పనితీరుతోటి. సో ఈ 100 రోజుల్లో కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలే తప్ప